హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్ వ్లాగ్స్. ఫస్ట్ వీడియో ఇలా ఇంత స్టార్ట్ చేశాను. రైస్ అయిపోయింది, ఇప్పుడు కర్రీ చేస్తున్నా. మా నాయనమ్మ స్టైల్లో ఇంతకుముందు కోడిగుడ్డు పొరుటు బాగా చేసేది మా నాయనమ్మ. అది ఎలా చేయాలో ఎలా నేర్పిస్తాను. ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది ఈ రెసిపీ అనేది. కోడిగుడ్డు పొరుటు రెసిపీ. వాటికి కావాల్సినవి ఏంటంటే ఒక 3 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి. అసలు కారం అనేది మనము వేయకోకుండా ఓన్లీ పసుపుతోటి చేస్తారనమాట మా నాయనమ్మ. అది ఎలా ఉంటుంది అనేది ఎలా రెసిపీ చూపిస్తా. దానికి కావాల్సింది 3 ఉల్లిపాయలు, 4 ఏమో పచ్చిమిర్చి. స్టే ట్యూన్. ఇక మనం ఇలా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అండ్ కరివేపాకు తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం వండే విధానం ఎలా అనేది చూపిస్తాను. సో ఆయిల్ పోసుకున్నా, కొంచెం హీట్ ఎక్కాక మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం, తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఓకేనా? ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం. పచ్చిమిర్చి తర్వాత ఇలా కరివేపాకు మళ్ళీ అన్నీ వేసుకొని ఇలా పెట్టుకుందాం. కలపాలి, బాగా కలపాలి. అంటే బాగా రెడ్డిష్ వచ్చేదాకా మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకోవాలి. రెడ్డిష్ అంటే ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేదాకా మనం ఇట్లా ఫ్రై చేస్తూ ఉండాలి. మనకి ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు అండ్ సాల్ట్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కారం అనేది అస్సలు యూజ్ చేయకూడదు. చూడండి, రెడ్ కలర్లో వచ్చాయి కదా, ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకోవాలి. అంటే పసుపు ఎక్కువ ఉండాలి దీనికి. ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ కొట్టుకోవాలి. ఇలా ఎగ్స్ కొట్టుకున్నాక ఇలా కలుపుతూ ఉండాలి, కంటిన్యూస్గా కలపాలి. ఇలా కంటిన్యూస్గా కలపాలి. ఎగ్ అనేది కనపడద్దు. ఎగ్ ఇక్కడ ఏం కనపడుతుందో మీకు, ఇది ఓల్డ్ స్పైస్. దీంట్లో అసలు మనం కంపల్సరీ కారం అనేది ఇప్పుడు ఓన్లీ పసుపుతో ఉండాలి. మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం.
ఎగ్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. మా కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ కామెంట్ చేయండి. Like and subscribe. Thank you all.